అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి కీర్తి కిరీటాలు నవల ఆఖరి భాగాన్ని వినబోతున్నారు. వేకువజామున ఆ ఇంటి ముందు మంగళ వాయిద్యాలు మారుమోగున్నాయి. ఈడు జోడుగా ఉన్న ఆ వధూవరులను చూసి మెచ్చుకోలుగా తలలు పంకిస్తున్నట్లుగా చెట్ల ఆకులు కదిలాయి. ఆ ఇద్దరి భావి జీవితం సుఖప్రదంగా గడపాలని ఆశీస్సులు అందిస్తున్నట్లుగా చిరునవ్వులతో నక్షత్రాలు తళుకులీనాయి. మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు వివాహ తంతు పూర్తయిన తర్వాత తేజాని, స్వర్ణని యువతలకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూడమని ఆదేశించాడు. స్వర్ణ ఆకాశం వైపు బదులు తేజ వైపే చూస్తోంది. కాటుక దిద్దడంతో మరింత అందంగా ఉన్న ఆ సోగ కళ్ళు కోటి స్వప్నాలకి నిలయాల్లా ఉన్నాయి. తేజ కూడా స్వర్ణ వైపే చూస్తున్నాడు. మగసిరి నిండిన ఆ చూపుల్లో ఇంకా ఇదంతా కళా నిజమా అనే నమ్మశక్యం గాని ద్వైదీభావం తారాట్లాడుతోంది. పెళ్లి కూతురుగా అతనికి దగ్గరగా భుజానికి తాకనట్టుగా నిలబడిన స్వర్ణని చూస్తుంటే అతనికి ఆనందంతో పాటు సంకోచం కూడా కలుగుతోంది. అదేమిటయ్యా, నేను అరుంధతి నక్షత్రం చూడమంటే మీరు మీ ముఖాలు చూసుకుంటారేమిటి? గడగడ మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ ఆపి హెచ్చరికగా అనడంతో అక్కడున్న అందరూ పక్కున నవ్వారు. విభిన్న పరిస్థితుల్లో విభిన్న వ్యక్తిత్వాలతో పెరిగిన ఆ ఇద్దరి జీవితాల కలయికకి ఈ దినం శుభోదయం చెబుతున్నట్టుగా తూర్పున తెలతెలవారుతోంది. తేజ దానివైపే చూస్తున్నాడు. స్వర్ణ అతని చిటికెన వేలు పట్టుకుంది. అక్కడున్న అందరూ లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఏకాంతం మిగిలింది. ఏమనిపిస్తోంది మీకు? స్వర్ణ మెల్లిగా అడిగింది. తాతయ్య ఆశీస్సు గుర్తుకొస్తోంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పిల్లా పాపలతో నూరేళ్లు నిండుగా శాంతిగా సుఖంగా ఈ జీవితం గడపాలని ఆశీర్వదించాడు. ఆయన ఆశీస్సుని నిజం చెయ్యమని ఈ పంచభూతాల్ని ప్రార్థిస్తున్నాను. నేను కూడా అదే వేడుకుంటున్నాను. స్వర్ణ చేతులు జోడించింది. స్వర్ణ, నాకు వాగ్దానం ఇవ్వు. ఏమని? నాతో ఎప్పుడూ ఎలాంటి భేదాభిప్రాయం పెట్టుకోనని. నేను పెట్టుకోను. ఈ పంచభూతాల సాక్షిగా ఈ పవిత్ర మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వండి. ఏమిటది? చెప్పు. ఎప్పుడైనా నేనేదైనా అడిగితే కాదనకూడదు అని. అలాగే, నేనెప్పుడూ కాదన్ను. ఒకవేళ ఏ తొందరలోనో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక కాదంటే నువ్వు చికాకు పడకు. అలుకతో మూతి బిగించకు. కోపం తెచ్చుకుని దూరం కావద్దు. నాకు నచ్చ చెప్పి ఒప్పించుకో. అలాగే, బావున్నాయి మన పెళ్లి ప్రమాణాలు. స్వర్ణ నవ్వింది. అబ్బాయి గారు, కాఫీ రెడీ. ఏసోబు 2 గ్లాసులతో కాఫీ తెచ్చాడు. స్వర్ణ వాటిని అందుకొని ఒకటి తేజాకి అందించింది. తేజ స్వర్ణ వైపే చూస్తున్నాడు. అంది తీసుకోమన్నట్టుగా. తేజ తను తీసుకున్న కాఫీ గ్లాసు స్వర్ణ నోటికి అందించాడు. నా కాఫీ నాకుందిగా, చిలిపిగా అంది. తెలుసు, నా కాఫీకి ఈరోజు కొత్త రుచి కావాలి. అందుకని స్వర్ణ కొద్దిగా తాగి అతనికి ఇచ్చేసింది. ఇంతలో కాత్యాయని అక్కడికొచ్చింది. ఏసోబు కాఫీలు తెచ్చాడా? ఆ అమ్మాయి గారికి అబ్బాయి గారికి నేనే ఇస్తానంటూ వాడు ఒకటే గొడవ. ఇదిగో స్వర్ణ, ఇక మా వాడి బాధ్యత నీదే. నీ భర్తకి ఏం కావాలో నువ్వే చూసుకో. తనకి కావలసినవి నన్ను అడగకుండా ఉంటే చాలత్తయ్య. బొత్తిగా ఏ పని పాట తెలియని పిల్లని చూశావు నువ్వు. తేజ చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు. స్వర్ణ రోషంగా చూసింది. పిన్నిగారు, ఒక్క నెల మీ దగ్గర ఉన్నానంటే మీకు ఈ అపవాదు తప్పించగలిగేటంత పని నేర్చేసుకుంటాను నేను. కాత్యాయని స్వర్ణ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. ఎందుకమ్మా నువ్వు పనిచేయడం? నీ భర్త మరీ అంత లేనివాడేమీ కాదుగా. పనికేం భాగ్యం, అందరం చేస్తాం. నువ్వు మాలాంటి దానివి కాదు. దేవుడు నీకో వరమిచ్చాడు. దానివల్ల ఎంతమందినో సంతోషపరచగలిగే అదృష్టం నీకు లభించింది. నువ్వు నాట్యం మానొద్దు. ఇంకా ఇంకా మంచి ప్రోగ్రాంలిచ్చి మా అందరికీ మంచి పేరు తేవాలి. స్వర్ణ తల తిప్పింది. వద్దు పిన్నిగారు, ఆ ప్రోగ్రామ్స్, ఆ పేరు ప్రతిష్టలు, ఆ హడావుడి, వాటిలో ఆకర్షణ నాకు తగ్గింది. నేనిక డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వను, మానేస్తాను. స్వర్ణ కాత్యాయనికి సమాధానమిచ్చిన
చూపులు తేజ మీదనే నిలిచాయి. ఏరా, నువ్వు ముందే ఏదైనా షరతు పెట్టావేమిటి? కాత్యాయని తేజాన్ని నిలదీసింది. ఇది మరీ బావుంది. నాదేం లేదు. డాన్స్ మానేయమని గాని చేయమని గాని నా బలవంతం ఏమీ లేదు. తనిష్టం. నా ఇష్టం మీకు చెప్తున్నాను పిన్నిగారు. వీలైతే ఆయన నాకు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక స్కూల్ పెట్టుకుంటాను. నాకు వచ్చిన విద్య వృధా కాకుండా ఎవరికైనా ధారపోస్తాను. ఆ సంతృప్తి చాలు నాకు. నీ ఉద్దేశం చాలా బావుందమ్మా. నాకు నచ్చింది అంది కాత్యాయని. నేనిప్పుడే తనకి వాగ్దానం ఇచ్చానత్తయ్య. తన ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించను. నా శాయశక్తులా సహకరిస్తాను కూడా. ఇంతలో ఏసోబు పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే స్వర్ణ చెయ్యి పట్టుకు లాగుతూ, అమ్మాయి గారు, మీకోసం డ్రైవర్ వచ్చాడు. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. చప్పున రండి అన్నాడు. డ్రైవరా? ఏ డ్రైవరు? అంది స్వర్ణ. అతనేనండి, అప్పుడొకసారి రాలేదు దాస్ అని. ఏసోబు ఉత్సాహంగా తేజ వైపు తిరిగాడు. అబ్బాయి గారు, ఒక్కసారి తాతగారికి ఉత్తరం తీసుకురాలేదు? మిమ్మల్ని నేను కొండబాగు దగ్గర నుంచి పిలుచుకొచ్చానే ఆ డ్రైవరు. స్వర్ణ కంగారుగా చూసింది. తేజ ముఖం వివర్ణమైంది. ఎవర్రా అతను? ఇక్కడికి పిలుచుకురా అంది కాత్యాయని. ఏసోబు వచ్చినంత వేగంగా మళ్లీ బయటకు పరిగెత్తాడు. అమ్మా కాత్యాయని, ఇక్కడున్నావా? వంట బ్రాహ్మణుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా అంటూ తాతగారు అక్కడికొచ్చారు. వస్తున్నా నాన్న, ఎవరో డ్రైవర్ వచ్చాడుట. ఎవరమ్మా? అడుగు, ఏసోబు తీసుకొస్తున్నాడు. దాసు సంకోచంగా చూస్తూ అక్కడికి ఏసోబు వెంట వచ్చాడు. దాసు బట్టలు మాసున్నాయి. అతన్ని చూస్తే ఏదో అవస్థలో గడిపినట్టుగా ఉన్నాడు. అతను తాతగారిని చూడగానే వినయంగా నమస్కరించాడు. తేజాని చూడగానే భయంగా వెనక్కి తగ్గాడు. దాసుని చూడగానే తేజ అక్కడి నుంచి కాస్త ఎడంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వర్ణ ముందుకొచ్చింది. దాసు, ఏమిటి? అంది. స్వర్ణ నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, మెడలో పసుపు తాడు, కాళ్లకి పారాణి చూసి దాసు నీళ్లు నవ్వులుతున్నట్టుగా తటపటాయించాడు. చెప్పు దాసు, ఏమిటి? స్వర్ణ రెట్టించింది. అమ్మా, నేను రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను. ఆంటీ గారికి ఒంట్లో ఏమీ బాగోలేదమ్మా. మీకోసం కలవరిస్తున్నారావిడ. స్వర్ణ చప్పున ఒక అడుగు ముందుకేసి ఎంతో ఆదుర్దాగా అడిగింది. ఆంటీయా? ఎక్కడుంది దాసు? బెజవాళ్ళు నాకు తెలిసిన ఒక డాక్టరమ్మ హాస్పిటల్లో ఉందమ్మా. మీరొక్కసారి రాగలిగితే బావుంటుందమ్మా. ఆవిడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని డాక్టరమ్మ చెప్పింది. స్వర్ణ కాత్యాయని వైపు చూసింది. కాత్యాయని నిబ్బరం తెచ్చుకుంటూ, దాసు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. ఇప్పుడేగా వచ్చావు. కాఫీ తీసుకో. ఏసోబు, అతని దొడ్లోకి తీసుకెళ్ళు అంది. దాసు ఏసోబు వెంట వెళ్ళిపోయాడు. పిన్నిగారు, నన్నేం చేయమంటారు? అంది స్వర్ణ. అది మీ విషయం తల్లి. మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాలి. అంతేగా నాన్న? తండ్రితో అంది. ఆయన తల పంకించాడు. నీవు వెళ్లడమే కాదు స్వర్ణ, నీ వెంట నీ భర్తని కూడా తీసుకుని వెళ్లడం ఉత్తమం. తాతయ్య! తేజ గొంతులో అణిచిపెట్టుకున్న ఆవేశం పెల్లుబికింది. తేజ, జీవితం చాలా చిన్నదిరా. ఆవేశాలకి కావేశాలకి పట్టు విడుపు ఉండాలి. క్షమించగలడం నేర్చుకోవాలి. ఇంతకంటే నేను నీకింకేం చెప్పలేను. అవునరా తేజ, మనం ఎవరి పట్ల కోపం తాపం ఉంచుకోవద్దు. నాకసలు ఆవిడ అడ్రస్ తెలుసుంటే పెళ్లికి రమ్మనమని ఉత్తరం రాసి ఉండేదాన్ని. అత్తయ్య, నువ్వు కూడా మతిపోయినట్లు మాట్లాడకు. మతిపోలేదురా. నా ధర్మం ఏమిటో గుర్తుకొస్తోంది. తేజ, ఆవిడ చాలా సుస్తీగా ఉందని ఆ డ్రైవర్ చెప్తున్నాడు. ఒక్కసారి చూడాలని తప్పిస్తున్నట్టుగా ఆవిడ వ్రాసిన ఉత్తరం నువ్వు చింపేసి ఆ డ్రైవర్ను ఇదివరకు తిప్పి పంపించినట్టుగా నాన్న నాకు చెప్పారు. నేను క్రిందటి జన్మలో ఏం పాపం చేశాను? నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు నాకు లేకపోయారు. అత్తయ్య, ఆవేశపడుకురా. నిన్ను చూడాలని ఆవిడ తప్పిస్తుంటే నువ్వు వెళ్ళకపోతే ఆ ఉసురు నాకు మళ్లీ జన్మకు శాపం అవుతుందేమోననిపిస్తోంది. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి. నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. స్వర్ణ, రామ్మ, ఆ డ్రైవర్ని ఏం కావాలో నువ్వే కనుక్కో. స్వర్ణ ఆవిడ వెంట బయటకొచ్చింది. దాసు కాళ్ళు చేతులు కడుక్కునొచ్చాడు. ఏసోబు అప్పటికే అతని ముందు ఉప్మా పెట్టి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. స్వర్ణ దాస్ ఎదురుగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది.
నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది దాసు? మీకోసం ఆ ప్రోగ్రాం అయిన రాత్రి నుంచి వెతుకుతున్నానమ్మా. అప్పుడే అక్కడే కలుద్దామంటే అక్కడ కిషోర్ ఉన్నాడు. ఆయన్ను చూస్తే భయం వేసింది. ఆ ఆంటీని ఆ నర్స్ దగ్గర నుంచి రహస్యంగా తప్పించినప్పటి నుంచి నేను ఆయన కంట పడకుండా తప్పించుకుంటున్నాను. ఆంటీని తప్పించావా? అవునమ్మా. కిషోర్ గారు ఆంటీని రహస్యంగా చేవేళ్ల దగ్గర ఉన్న ఒక ఊరిలో దాచారు. అప్పుడు నీ దగ్గర నుండి రికమెండేషన్ తీసుకెళ్లాను, గుర్తుందా? అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది. దాసు తను నర్సును చూసి వెంటపడి వెతికి పట్టుకొని రాజ్యలక్ష్మిని తప్పించి రహస్యంగా బెజవాడ తీసుకొచ్చి తనకు తెలిసిన డాక్టరమ్మ దగ్గర చేర్చిన వైనం చెప్పాడు. స్వర్ణ బుగ్గన చేయి ఆనించుకుని ఆశ్చర్యంగా వింటోంది. నాకు తెలియదు దాసు. తెలుసుంటే నేనేం ప్రోగ్రాం అయిన రాత్రి సరాసరి ఆంటీ దగ్గరకు వచ్చుండేదాన్ని. మిమ్మల్ని కలవాలంటే నాకు కూడా భయం వేసిందమ్మా. మీ వెంటే కిషోర్ ఉన్నాడయ్యే. ఆంటీకి కాస్త నయం అయిన తర్వాత మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఆమె పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. ఏదో తినకూడని మందులు తిన్నదట. అది స్లో పాయిజన్ అని డాక్టరమ్మ చెప్పింది. ఆవిడ్ని కదిపే స్థితి లేదు. అందుకని ఇక తెగించి మీకోసం ఆ ఊరు వెళ్ళాను. అక్కడెవరూ లేరు. తేజ గారిక్కడికి వచ్చారని తెలిసింది. ఆయనకేమైనా తెలుస్తుందేమోనని వచ్చాను. మీరే ఇక్కడ కనిపిస్తారని, మీ పెళ్ళి అని నేను అనుకోలేదు. స్వర్ణ తలదించుకుంది. ఆ అబ్బాయి గారికి ఆవిడంటే ఇష్టం లేదు. ఆయనకి ఎలాగైనా మీరు నచ్చ చెప్పి ఒక్కసారి రండమ్మా. ఆవిడ మీకోసం కలవరిస్తున్నారు. నేను మీకోసం వెతుకుతున్నానంటే వెళ్ళు దాసు. నువ్వు తిరిగొచ్చే వరకు నేను చచ్చిపోను. స్వర్ణ ఎక్కడున్నా తీసుకురా అన్నారు. చెబుతుండగానే దాసు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకుంటూ, కిషోర్తో ఆవిడ ఎంత నరకం పడింది మీకెవ్వరికీ తెలియదమ్మా. ఆ నర్సును కూడగట్టుకుని ఆవిడ జీవితం చిత్రహింస పెట్టాడు. నేనిక్కడకు వచ్చానే గాని కిషోర్ ఎక్కడ వచ్చి ఆంటీ జాడ తెలుసుకుంటాడోనని భయంగానే ఉంది. అందుకే మారుమూలనున్న నర్సింగ్ హోంలో చేర్పించాను. కిషోర్కి నేనిప్పుడు కనిపించానంటే నా పీక నులివేస్తాడు. నా ప్రాణం మీద ఆశ వదులుకునే నేను ఆవిడ్ని ఆదుకున్నాను. స్వర్ణ నిట్టూర్చింది. నువ్వు నిదానంగా తినుదాసు, నేనిప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి తేజ ఉన్న గదిలోకెళ్ళింది. అతను అక్కడున్న టేబుల్ దగ్గరున్న కుర్చీలో గుప్పెటికి నుదురు ఆనించి కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. స్వర్ణ అతని దగ్గరకొచ్చి నిలబడింది. అతను తలెత్తలేదు. స్వర్ణ అతని తల మీద చెయ్యి వేసింది. ఆవిడంటే ఇష్టం లేనప్పుడు ఎందుకీ బాధ అంది. అతను మాట్లాడలేదు. మీ నీడను చూసి మీరు భయపడుతున్నారు. చిన్నప్పుడెప్పుడో మిమ్మల్ని బాధించిన ఒంటరితనం పొలంలో దిష్టి బొమ్మలా మిమ్మల్ని ఇంకా భయపెడుతోంది. మీరు మీ అమ్మగారిని ఒకసారి చూస్తే, ఆమెతో మాట్లాడేస్తే ఇదేం ఉండదు. అతను విసురుగా తన తల మీద ఉన్న స్వర్ణ చేతిని లాగేశాడు. మీరు నాతో రండి. నేను రాను, నువ్వెళ్ళు. పెళ్ళయి కనీసం 3 గంటలైనా కాలేదు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళడమా? ఆవిడ కబురు చేసింది నీకోసమేగా. కానీ నేను వెళితే ఆవిడ అడిగేది మీ గురించే. మీరు ఆవిడ కొడుకుగా రావద్దు, నా భర్తగా రండి. మీకు మీ అత్తయ్య అంటే ఎంత ప్రాణము, నాకు ఆంటీ అంటే అంత ప్రేమ అని తెలుసుకోండి. అతను కుర్చీలోంచి చివాలం లేచాడు. స్వర్ణ అతని చెయ్యి మీద చెయ్యి ఆనించింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను ఏదడిగినా కాదన్నని మాట ఇచ్చారు. నోర్ముయ్, ఆ మాట అన్నాను కదా అని నీ కొంగు పుచ్చుకొని బొమ్మలా తిరుగుతానని అనుకోకు. ఆహా, అక్షరాల తెలుగు యువకుల్లా మాట్లాడారు. పెళ్ళై పట్టుమని ఒక్క పూట కూడా గడవలేదు. నేను అడిగింది కాదనడమే కాకుండా నన్ను నోరు మూసుకోమంటున్నారు. స్వర్ణ నవ్వుతూ అంది. నీకు నవ్వులాటగానే ఉంది. నేను కోపంగా ఉన్నప్పుడు దూకుడుగా మాట్లాడతాను. నాతో ఇప్పుడేం తర్కించకు. ఈ విషయంలో ఇక ఎక్కువ మాటలొద్దు. నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు. మీరు లేకుండా వెళ్ళను. సరే, మానేయ్. మానేస్తాను. మీకిష్టం లేని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే మీకు మాటిచ్చాను. ఆ మాటకు నేను కట్టుబడతాను. కానీ ఆంటీ అంత నిస్సహాయంగా, ఒంటరిగా, అనారోగ్యంతో చావు బతుకుల్లో దిక్కు మొక్కు లేనట్టుగా ఉంది. నా కోసం కబురు పంపితే నేను వెళ్ళలేకపోయాననే బాధ జీవితాంతం నాకుంటుంది. తేజ స్వర్ణవైపు తిరిగి చూశాడు. ఆ కళ్లలో బిగబట్టుకున్న కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి ఆ క్షణంలో జీవితంలో ఎన్నడూ ఊహించినటువంటి పరీక్షా సమయం ఎదురైనట్టుగా ఉంది. అతను ఏదైనా చెప్తాడేమోనని ఎదురు చూసింది.
అతనేం మాట్లాడలేదు. గుమ్మం దగ్గరికి వెళ్ళింది. ఏ శోభు పిలిచింది. ఏమిటమ్మా? పరిగెత్తుకొచ్చాడు. ఆ డ్రైవర్తో నేను రావడం లేదని, వెళ్ళిపోమ్మన్నానని చెప్పు. అలాగేనమ్మా. ఏ శోభు మళ్ళీ పరిగెత్తాడు. స్వర్ణ కిటికీకి దగ్గరగా వెళ్ళి నిలబడింది. 2 నిమిషాలు గడిచాయి. స్వర్ణ భుజం మీద చేయి పడింది. ఆ గుచ్చి పట్టుకున్న తీరు, ఆ స్పర్శ తేజాదేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతను స్వర్ణ భుజాలు పట్టి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. కళ్ళ నీళ్లతో చిన్నబోయిన స్వర్ణ ముఖం చూడగానే అతని దవడ ఎముక కదలాడింది. స్వర్ణ, పెళ్ళై నీ కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. అప్పుడే నీ కళ్ళ నిండా నీళ్లు. మన మధ్య అభిప్రాయ భేదం. భేష్, చాలా బావుంది. ఇదే కదూ మనం 100 ఏళ్ళు నిండుగా శాంతిగా బ్రతకాలని ఆశపడింది. క్షమించండి, ఇంకెప్పుడూ కళ్ళలోకి నీళ్లు తెచ్చుకోను. స్వర్ణ తుడుచుకుందే కాని కన్నీళ్లు ఉప్పెనలా ఊబికొచ్చాయి. మీకిష్టం లేని పని నేను ఏదీ చెయ్యను. కాని ఆంటీ చావు బతుకుల్లో ఉందంటే. స్వర్ణ ఏడుపు అణుచుకున్నట్టుగా పెదవి బిగబట్టింది. అంతేకాదు, నా వల్ల కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఇలాగే నా ముఖం కూడా మీరు చూడరేమో అనిపిస్తోంది. ఛ! అతను చప్పున స్వర్ణ నోరు మూసేశాడు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి మాటలు అనకు, తెలిసిందా? స్వర్ణ తలని గుండెలకి అదుముకుంటూ అన్నాడు. నేను మిమ్మల్ని ఇంకెప్పుడూ ఏమీ అడగనండి. నాకు ఆంటీని చూడాలనుంది. మీ ఇష్టం, ఏడుస్తూనే చెప్పేసింది. తేజ స్వర్ణ తల నిమిరాడు. భార్య భుజాల చుట్టూ చేయి వేసి అతను దూరంగా కిటికీలో నుంచి డ్రైవర్తో మాట్లాడుతున్న ఏసోబుని ఏసోబు అని పిలిచాడు. వాడు తిరిగి చూసి లోపలికి తూనీగలా దూసుకొచ్చాడు. దాసు ఉస్సురన్నట్టుగా కారులో తల మీద చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఏసోబు పరిగెత్తుకొచ్చి, అమ్మాయిగారు రారంట, నిన్ను వెళ్ళిపోమ్మన్నారు అని చెప్పగానే అతనికి నడుం విరిగినట్లు అనిపించింది. అతనికి రాజ్యలక్ష్మిని ఆ నర్స్ చేతిలో నుంచి తప్పించడానికి పడిన కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి. అతను నిట్టూర్చాడు. నేనేం చెయ్యను. మానవ ప్రయత్నంగా నాకు చేతనైనంత చేశాను. ఆవిడకి ఆ అదృష్టం లేదు. దిక్కు మొక్కు లేకుండా చచ్చిపోవాలని ఆ భగవంతుడు వ్రాసిపెట్టాడేమో. దాసు నిట్టూర్చి కారు స్టార్ట్ చేయబోతుండగా ఏసోబు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఇదిగో డ్రైవరు, ఆగు, అమ్మాయి గారు వస్తున్నారట అన్నాడు. ఇంజన్ స్టార్ట్ చేసి కారు బయలుదేరదీయబోతున్న దాసు కారు ఆపాడు. ఆహా, ఏమయ్యా నీ లీలలు! ఒక్క క్షణంలో అంతా దురదృష్టం అనిపించి మరో క్షణంలో ఎంత అదృష్టం అనిపిస్తావు. భగవంతుణ్ణి మనసులోనే ప్రశంసిస్తూ అనుకున్నాడు. పావుగంట తర్వాత స్వర్ణ, తేజ వచ్చారు. ఆ ఇద్దరినీ సాగనంపడానికి తాతగారు, కాత్యాయిని కారు దగ్గరకొచ్చారు. తాతగారు తేజ చేతి మీద తట్టుతూ, తేజ, నీ పెళ్లిలో కాదురా, ఇంకో మంచి పని చేసి నన్ను ఇంకా ఆనందపరిచావు, వెళ్ళిరా అన్నారు. స్వర్ణ, వీలైతే ఆవిడ్ని మీతో తీసుకురండి అంది కాత్యాయిని. స్వర్ణ తలోపలేదు. తేజ వైపు చూసింది. ఆ క్షణంలో తేజ ముఖం ఇదివరలో స్వర్ణ ఎప్పుడూ చూడనంత సీరియస్గా కనిపించింది. టాక్సీ కదిలింది. స్వర్ణ మెల్లిగా తేజ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. రాజ్యలక్ష్మి మంచం మీద అపస్మారక స్థితిలో పడుకునుంది. ఆమె శరీరం వడలిపోయిన పువ్వులా ఉంది. లేడీ డాక్టర్ వచ్చి ఆవిడ్ని పరీక్ష చేసి నర్సుని పిలిచి ఇంజెక్షన్ తెప్పించి చేసింది. రాజ్యలక్ష్మి కళ్ళు కొద్దిగా తెరిపిన పడ్డాయి. డ్రైవర్ వచ్చాడా డాక్టర్? దీనస్వరంతో అడిగింది. ఇంకా రాలేదమ్మా. మీకెలా ఉంది ఇప్పుడు? విపరీతమైన నిద్ర వస్తున్నట్లుగా కళ్ళు మూసుకుపోతున్నాయి. డాక్టర్ ఆవిడ నాడి చూసి బలహీనంగా ఉన్న ఆ చేతిని మళ్లీ పక్క మీద ఆనించింది. అతను వచ్చే వరకు నేను బ్రతుకుతానంటారా డాక్టర్? మీకేం భయం లేదు, విశ్రాంతి తీసుకోండి అంటూ డాక్టర్ లేచింది. డాక్టర్ ఆ మాట అన్నదే కానీ ఆవిడ ముఖం ఆందోళనగా ఉంది. ఆ డ్రైవర్ ఇంకా రాలేదు. ఈవిడ స్థితి గంటకి దిగజారిపోతోంది. రక్తాన్ని తెప్పించి ఎక్కిస్తే ఆవిడ పరిస్థితి కాస్త మెరుగవచ్చు. కానీ ఆ మాట ఎవరికి చెప్పాలి? ఆమెను ఇక్కడ చేర్పించిన డ్రైవర్ ఇదిగో వస్తానని వెళ్ళి అంతు లేకుండా పోయాడు. ఈవిడ కాస్త ఇక్కడ పోతే ఏం చేయటం? ఆవిడ పోయిన తర్వాత కంటే పోలీసులకి ముందే రిపోర్ట్ చేయడం మంచిదేమో.
ఆవిడ గది దాటి బయటకు వచ్చి తన రూమ్కి వెళుతుండగా దాస్ ఎదురొచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ కోపంగా అనేసింది, ఎక్కడికెళ్ళావు నువ్వు? నేనిప్పుడే పోలీసులకి రిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. ఇక లాభం లేదు. ఆవిడ ఇంటికి తీసుకునెళ్ళు అంది. ఇదిగో ఈ అమ్మాయి గారి కోసం వెళ్ళానమ్మా. ఆవిడ కలవరిస్తోందన్నారే ఈమె, దాసు వినయంగా చెప్పాడు. స్వర్ణ డాక్టర్కి నమస్కరించింది. మీరు? ఆవిడ స్వర్ణ వైపు ఆసక్తిగా చూసింది. నా పేరు స్వర్ణలత. మీరు డాన్సర్ స్వర్ణలత కదూ? మీ డాన్స్ మొన్న నేను చూశాను. ఈమె మీకేమవుతుంది? ఆంటీ. ఐసీ. నాకు ఆ సంగతి తెలీదు. కనీసం మీకోసం వెళ్తానని కూడా ఆ డ్రైవర్ నాకు చెప్పలేదు. ఆవిడకి ఎలా ఉంది డాక్టర్? వెంటనే రక్తం తెప్పించి ఎక్కిస్తే పర్వాలేదు. అది కూడా కొద్ది రోజుల వరకే అనుకోండి. తేజ అక్కడికి దూరంగా వరండా స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను లోపలికి రాకముందే చెప్పేశాడు, స్వర్ణ, నీ భర్తగా నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను. నేను లోపలికి రాను. నన్నేం మాట్లాడొద్దు. స్వర్ణ మౌనంగానే ఉండిపోయింది. అతను అన్నట్టుగానే బయటే నిలబడిపోయాడు. స్వర్ణ, డాక్టర్, దాసు, నర్సు తిరిగి రాజ్యలక్ష్మి గదిలోకి వెళ్లారు. రాజ్యలక్ష్మిని డాక్టర్ పిలిచింది. ఆవిడ మూలిగింది కాని కళ్ళు తెరవలేదు. స్వర్ణ చప్పున మంచం మీద కూర్చుంది. ఆంటీ, ఆంటీ అంటూ పిలిచింది. ఆవిడ స్థితి చూస్తుంటే స్వర్ణకి ఏడుపు వచ్చేస్తుంది. డాక్టర్, రక్తం తెప్పించండి. ఏమేం కావాలో అన్నీ తెప్పించండి డాక్టర్. ఆలస్యం చేయకండి ప్లీజ్. నేను రాసిస్తాను, మీ డ్రైవర్ చేత తెప్పించండి. ఆవిడ వ్రాసి దాసుకు ఎక్కడికి వెళ్లాలో, అది ఎంత ఖరీదవుతుందో చెప్పింది. దాసు ఖరీదు వినగానే స్వర్ణ వైపు చూశాడు. బయట అబ్బాయి గారిని అడిగి తీసుకెళ్ళు, త్వరగా రా. స్వర్ణ తొందర చేసింది. దాసు కంగారుగా వెళ్ళిపోయాడు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా రాజ్యలక్ష్మి దగ్గర కూర్చుండిపోయింది. తేజ బయట వరండాలో బెంచ్ మీద కూర్చున్నాడు. అతనిలో బాధ, కోపం, సహనం, ఉద్రేకం, ఎన్నెన్నో భావతరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతూ ఉన్నాయి. ఆ ఘోషకి అతనికి కణతలు బ్రద్దలవుతాయా అనిపిస్తోంది. భగవంతుడు తననెందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? వద్దు అనుకున్న పరిస్థితుల్లోకి ఎందుకిలా తోస్తున్నాడు? స్వర్ణ 1-2 సార్లు బయటకొచ్చింది. దాసు ఇంకా రాలేదు అని చూసి కంగారుగా లోపలికెళ్ళిపోయింది. ఎలా ఉంది ఆమెకు? అతని మనసు అడగాలని తప్పిస్తోంది. కాని అతని పెదవుల్ని అజ్ఞాత హస్తం ఏదో మూసివేసినట్లుగా మోగగానే ఉండిపోయింది. దాసు రక్తం తీసుకుని జాగ్రత్తగా పట్టుకొని ఎంతో సంతోషంగా టాక్సీ దగ్గరకు వస్తున్నాడు. అతని మనసులో ఈరోజు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎంత తాగినా రాని థ్రిల్ ఇప్పుడొచ్చింది. తాను అనుకున్నది సాధించాడు. అమ్మగారిని కిషోర్ చేతుల నుండి తప్పించాడు. స్వర్ణని వెతికి అమ్మగారి దగ్గరకు తీసుకొచ్చాడు. రక్తం తీసుకువెళ్ళి ఆవిడ్ని ప్రాణగండం నుంచి తప్పిస్తున్నాడు. పరోపకారం చేయడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే చిన్నప్పటి నుంచి చేసేవాడు. దాసు కారు దగ్గరకొచ్చి తలుపు తీస్తుండగా ఇంతలో హఠాత్తుగా ఎవరో వెనక నుంచి అతని కంఠం గట్టిగా పట్టుకున్నారు. ఆ పిడికిలి కబంధ హస్తంలా అతని పీకని చేజిక్కించుకుంది. ఏరా దొంగరాస్కెల్, నన్ను తప్పించుకుందామనుకున్నావా? మా అమ్మని ఎక్కడ దాచావు నువ్వు? క్రూరంగా ఉన్న ఆ కంఠస్వరం వినగానే దాసుకు ముచ్చెమటలు పోశాయి. కిషోర్ అతన్ని ఈడ్చి వెన్నులో గుద్దాడు. ఆ దెబ్బకి దాసు చేతిలో ఉన్న బాటిల్ కింద పడి భళ్ళున బద్దలైంది. చెప్పు, ఎక్కడుందావిడ? కిషోర్ పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాడు. నాకు తెలియదు సార్, దెబ్బతిన్న కుక్క పిల్లలా ముడుచుకుపోతూ అన్నాడు. నీకు తెలియదే? సరే, తెలిసొచ్చేలా నేను చేస్తాను, పద. కిషోర్ దాసుని మెడపట్టుకుని లాక్కొచ్చి తన కారులో కూలేసి, పోనీ డ్రైవర్ అన్నాడు. దాసుకి అమ్మగారిని చావు నుండి రక్షించబోయి తన చావు కోరి తెచ్చుకున్నట్లుగా అయింది. డ్రైవర్ వచ్చాడా? డాక్టర్ అప్పటికి 6వసారి వచ్చి అడిగింది. రాలేదు డాక్టర్. ఇదేమిటి, చాలా విచిత్రంగా ఉందే. అతను బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకువెళ్ళాడని వాళ్ళు చెప్పి కూడా 2 గంటల పైగా అవుతోందే. ఏమై ఉంటాడు? ఇంకా రాలేదు. మధ్యలో అతనికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వలేదు కదా? నర్స్ అనుమానించింది. ఏదో అయి ఉంటుంది, లేకపోతే రావడానికి ఇంతసేపు పట్టదు. డాక్టర్, ఇప్పుడెలా? స్వర్ణ ఆతృతగా అడిగింది. నేనేం చేయనమ్మా. ఆ బ్లడ్ గ్రూప్ అక్కడ ఒక్కచోటే ఉంది. అది కూడా మనకు సరిపడే ఉంది.
మళ్ళీ ఫోన్ చేసి డ్రైవర్ని పంపిస్తానంటే వాళ్ళు లేదన్నారు. పోనీ నా రక్తం చూడండి, గ్రూప్ సరిపోవాలి కదా, పరీక్ష చేసి చూడండి డాక్టర్. అయ్యో, ఈ మాట మనం ముందే అనుకుంటే ఈ పాటికి ఆమెకి రక్తం ఎక్కించడం కూడా అయిపోయేదే. రండి అంటూ దారి తీసింది. కొద్దిసేపు అయిన తర్వాత స్వర్ణ డాక్టర్ గారి గదిలో నుంచి బయటకొచ్చింది. ముఖం విషాదంగా దీనంగా ఉంది. నా గ్రూప్ కాదుట, పనికిరాదుట. దురదృష్టం కాకపోతే ఆ దాసు రాకపోవడం, నా రక్తం సరిపోకపోవడం అన్నీ వ్యతిరేకంగానే జరగాల. నేనసలు ఇక్కడికి రాకుండా ఉంటే బావుండేది. కళ్ళారా ఆవిడ చావుని చూస్తూ ఏం చేయలేకుండా ఉండడం చాలా బాధగా ఉంది. స్వర్ణ, స్వర్ణని అనునయిస్తున్నట్లుగా పిలిచాడు తేజ. ఇందుకోసమేనా నేనిక్కడికొచ్చింది? కనీసం నేనొచ్చానని కూడా ఆమెకు తెలియలేదు. స్వర్ణ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ గబగబా మళ్లీ రాజలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళింది. తేజ అక్కడ బెంచ్ మీద కూర్చుండిపోయాడు. స్వర్ణ రాజలక్ష్మి చేయి పట్టుకుని కూర్చుంది. ఆంటీ, నేనొచ్చానాంటీ. నీకెంతో ఇష్టమైన పని చేసి నీకు చూపించడానికి వచ్చాను. నేను వచ్చేసరికి ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. దిగులుగా ఆలోచనలతో పరధ్యాసగా కూర్చున్న స్వర్ణకి టైం ఎంతయిందో తెలియలేదు. డాక్టర్ 2 నర్సులతో లోపలికొచ్చింది. నర్సులు ఇక్కడికి చక్రాల మంచం తోసుకొచ్చారు. బ్లడ్ దొరికిందా డాక్టర్? ఆదుర్దాగా అడిగింది. దొరికిందమ్మా, మీ ఆయన ఇస్తున్నాడు, గ్రూప్ సరిపోయింది అంది డాక్టర్. నిజంగా? స్వర్ణ కళ్ళలో 1000 కాంతి పుంజాలు ఒక్కసారిగా వెలిగాయి. అప్పటికే తేజ లోపలికొచ్చాడు. అతను తల ఎత్తి ఎటూ చూడలేదు. సరాసరి వెళ్లి డాక్టర్ చెప్పిన విధంగా మంచం మీద పడుకున్నాడు. షర్టు స్లీవ్ మడిచి బాగా పైకి తోసి చెయ్యి చాచాడు. డాక్టర్ ఆ చెయ్యి అందుకుని రక్తం రాజ్యలక్ష్మికి సరఫరా అయ్యేట్టు ఏర్పాటు చేస్తోంది. స్వర్ణ కలలో నడుస్తున్న దానిలా తేజ తలవైపు మంచం దగ్గరకొచ్చింది. డాక్టర్ చకచక ఏర్పాట్లు పూర్తి చేసింది. తేజ ఇస్తున్న రక్తం మెల్లమెల్లగా రాజ్యలక్ష్మి శరీరంలోకి చేరుకుంటోంది. 2 మంచాల మధ్య నిలబడి స్వర్ణ సంభ్రమంగా దానివైపే చూస్తోంది. తేజ తల మీద చేయి వేసి నిమిరింది స్వర్ణ. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. స్వర్ణ కళ్ళు చెమర్చాయి. అవి క్రమంగా ఆనంద బాష్పాలుగా ఆమె నునుపైన చెక్కిళ్ల మీద జాలువారాయి. ఆ క్షణాలు మరువలేనివి, అత్యంత విలువైనవిగా, ఎంతో అపురూపమైనవిగా అనిపించాయి. ఇద్దరినీ దగ్గరకు తీసుకురావాలని తను చేసిన ప్రయత్నాన్ని భగవంతుడు మెచ్చి ఈ విధంగా తనకి సహకరించినట్లుగా అనిపించింది. ఆంటీ, ఆంటీ, స్వర్ణ మృదువుగా అతి మెల్లగా పిలిచింది. రాజ్యలక్ష్మి కళ్ళు భారంగా తెరుచుకున్నాయి. ఆంటీ, నేను, నీకు తెలుస్తోందా? స్వర్ణ? అవునాంటీ, స్వర్ణని, నీ స్వర్ణని. స్వర్ణ. ఆవిడ లేవబోయింది. శక్తి చాలనట్టు చేతులు చాచింది. స్వర్ణ ఆ చేతులు పట్టుకుని పసిపిల్లని దగ్గరకు తీసుకున్నట్టుగా పొదివి పట్టుకుంది. స్వర్ణ, ఇది నిజమేనా? కల కాదు కదా? కాదా ఆంటీ, నా కోసం దాసుని పంపావుగా, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను. ఎప్పుడొచ్చావమ్మా? నాకు తెలియనే తెలియదు. నిద్రపోయాను కాబోలు. లేపలేకపోయావా? ఇప్పుడు లేపానుగా. స్వర్ణ, నీకు చాలా చెప్పాలి తల్లి. ఇప్పుడేం వద్దు, నాకన్నీ తెలుసు. నువ్వు నాకు పంపిన టేప్ విన్నాను. అంతా సవ్యంగానే జరిగింది. నువ్వు విశ్రాంతి తీసుకో. స్వర్ణ గుండెలకి తల ఆనించి ఉన్న రాజ్యలక్ష్మి కళ్ళు స్వర్ణ మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచాయి. ఆవిడ ఆశ్చర్యంగా వాటిని చేతుల్లోకి తీసుకుంది. స్వర్ణ, నువ్వు అవునా ఆంటీ, నేను పెళ్లి చేసుకున్నాను. రాజ్యలక్ష్మి ముఖం వెలవెలపోయింది. పెళ్లి చేసుకున్నావా? నీ పెళ్ళి అయిపోయిందా? స్వర్ణ చాలా ఉత్సాహంగా ఆవిడకి సమాధానం చెప్పింది. అవునా ఆంటీ, నా పెళ్ళి నాకు నచ్చిన అతనితోనే జరిగిపోయింది. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. లేకపోతే నా పెళ్లికి నిన్ను లాక్కెళ్లేదాన్ని. నా పెళ్లి కూతురి అలంకరణ నీతోనే చేయించుకునేదాన్ని. నేను అదృష్టవంతురాల్లాంటి. అతను చాలా మంచివారు. రాజ్యలక్ష్మి నిట్టూర్చింది. స్వర్ణ చెప్పే విషయాల్లో ఆమెకి ఆసక్తి పోయింది. దాస్ ఎక్కడా అని అడిగింది. ఎక్కడికి పోయాడో? నిన్ననగా వెళ్ళాడు. అంతులేదు. డాక్టర్ నీకు రక్తం ఎక్కించాలంటే తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. నా భర్త రక్తం ఎక్కించారు.
నీ భర్త రక్తమా? అవును, ఆయన గ్రూపు సరిపోయింది. నేను నీ గురించి బాధపడుతుంటే ఆయనిచ్చారు. అలాగా? ఎక్కడమ్మా? అతనేడి? ఉండు, పిలుస్తాను. స్వర్ణ ఆవిడ్ని వెనక్కి దిళ్లకి ఆనించి పడుకోబెట్టి వెళ్ళింది. తేజ వరండాలో నిలబడి ఉన్నాడు. స్వర్ణని చూడగానే, నువ్వుండు స్వర్ణ, నేనింటికెళ్తాను. ఇక్కడ నీ అవసరం తీరిన తర్వాత నువ్వొచ్చేయి. ఒక్క క్షణం లోపలికి రండి, ఆవిడ మీకోసం అడుగుతోంది. స్వర్ణ, నేను నిన్ననే చెప్పాను, నేను రక్తం ఇచ్చింది నీ బాధ చూడలేక కాని ఆవిడ కోసం కాదని. స్వర్ణ అతని చేయి పట్టుకుంది. దీనంగా అడిగింది, ఎందుకండి మీ మనసును మీరు మోసపుచ్చుకుంటారు? అయినా 1-2 నెలల కంటే ఎక్కువ బ్రతకని ఆ నిర్భాగ్యురాలి మీద మీకింకా కోపం దేనికి? ఆ మాట వినగానే అతని ముఖంలో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోయింది. రండి, నా కోసం మీకిష్టం లేని పనులు ఎన్నో చేశారు, ఈ ఒక్కటి కూడా చెయ్యండి ప్లీజ్. అతనిక తిరస్కరించలేకపోయాడు. స్వర్ణ అతని చేయి పట్టుకునే గదిలోకొచ్చింది. ఆంటీ, ఇడుగో నా రాజకుమారుడు, చాలా మంచివాడు, కానీ కాస్త కోపిష్టి మనిషి, స్వర్ణ హాస్యంగా చెప్పింది. తేజ లోపలికి అడుగుపెట్టగానే రాజ్యలక్ష్మి తడబాటుగా లేచి కూర్చుంది. ఎవరితను? దేవీప్రసాద్. ఎన్నో సంవత్సరాల క్రితం తనని వదిలి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన అతను బ్రతికెలా వచ్చాడు? అతనే అతనే ఆ శరీర దారుఢ్యం, ఆ నడక, ఆ రూపు, ఆ నల్లటి చక్కటి క్రాఫ్ అతనే. కానీ ఇదెలా సాధ్యం? స్వర్ణ లాక్కు వచ్చినట్టుగా తీసుకొచ్చి ఆవిడ మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది తేజాని. సరిగ్గా చూడాంటి, నేను ఏరీ కోరి కావాలని కట్టుకున్న ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో బాగా చూసి చెప్పు. నన్ను డాక్టరమ్మ పిలిచింది, నేనిప్పుడే ఆవిడతో మాట్లాడొస్తాను. స్వర్ణ వడివడిగా అక్కడి నుంచి పారిపోయింది. రాజలక్ష్మి ఇంకా అతన్నే చూస్తోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. అతని కుడిచెంప మీద ఉన్న పుట్టుమచ్చ మీద దృష్టి నిలిచింది. తేజ అస్పష్టంగా పిలిచింది. అతను తలెత్తి చూశాడు. అతని కళ్ళలో ఎన్నో సంవత్సరాలు మూగగా పడిన బాధ తెరలు తొలగించుకొని తొంగి చూస్తోంది. తేజ. ఆవిడ చేతులు చాచింది. ఆ చేతులు అతను పట్టుకున్నాడు. మరుక్షణంలో ఆవిడ ముందుకు వంగి అతడి ఒడిలో కరిగిపోయింది. తేజ, నువ్వొచ్చావా? నా మీద నీకు కోపం పోతుందని అనుకోలేదు. ఈ జన్మకి ఇక ఆ అదృష్టం లేదనుకున్నాను. నిన్ను మళ్ళీ చూడకుండానే చచ్చిపోతానని అనుకున్నాను. స్వర్ణ భర్తవి నువ్వా? నాకు రక్తం ఇచ్చి బ్రతికించింది నువ్వా? ఆవిడ ఇన్నాళ్ళు పడిన ఆవేదన బిగబట్టి దుఃఖం కట్టలు తెగిన ప్రవాహంలా ఉధృతంగా పొంగి పొర్లి వచ్చేసింది. అతను మాట్లాడలేకపోయాడు. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది. అతను పెదవి నొక్కి పట్టాడు. పురుషాహంకారం అతని వెనక్కు లాగింది. అతనికి నిగ్రహాన్నిచ్చింది. లేకపోతే ఆవిడ చేస్తున్న పని అతనే చేసేవాడేమో. అతని కళ్ల ముందు చిన్నవాడు తను ఆవిడ ఒడిలో తలదూర్చి ఆవిడ చీర కుచ్చిళ్లు గట్టిగా పట్టుకుని ఏడ్చే దృశ్యాలు కళ్ల ముందు కదిలాయి. ఆవిడ ఇంకా చెప్తూనే ఉంది. తేజ, నేను నిన్ను అన్యాయం చేయలేదురా. నిన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. జీవితం నన్ను దగా చేసింది. మీ నాన్నకి నీకు దూరమైన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా శాంతిగా సుఖంగా గడపలేదు. శాపగ్రస్త జీవితం గడిపాను. మమ్మీ. అతని పెదవులు అప్రయత్నంగా అసహజంగా పిలిచాయి. ఆవిడ దుఃఖం రెట్టింపైంది. ఏది, ఇంకొకసారి పిలవరా నాయనా? ఇన్నాళ్ల ఆవేదనని, నేను పడిన కష్టాలని మరొక్కసారి పిలువు. ఆ పిలుపు రూపు లేకుండా చెరిపేస్తోందిరా. నా గుండెల మీద నేను మోయలేక కృంగిపోతున్న భారాన్ని అది దింపేస్తుందిరా. ఈ పిలుపు మళ్లీ వినడం కోసం నేనెంత తప్పించానో నీకు తెలియదురా తండ్రి. అతను ఆమె తల మీద చేయి వేశాడు. ఆవేదన పడకు మమ్మీ. నువ్వు ఈ దేశం వదిలి వెళ్లకుండా ఉంటే మన జీవితాలు వేరుగా ఉండేవేమో. దగ్గుత్తెక్కగా అన్నాడతను. నేను చాలా దురదృష్టవంతురాలిరా. అందుకే నీకోసం, మీ నాన్న కోసం ఎంత తప్పించానో అంత దూరం అయ్యాను. తేజ,
ఎక్కడా డాక్టరమ్మ? త్వరగా పిలువు. ఈ ఆనందంతోనే నా ప్రాణం పోయేట్టు ఒక్క ఇంజెక్షన్ ఇమ్మను. నేను మళ్ళీ ఆ ఒంటరితనం భరించలేనురా. నీ చేతుల్లో చచ్చిపోతే నాకు చాలా హాయి. నీ చేతులతో ఈ శరీరం దహనమైతే నా ఆత్మకు శాంతి. ఎక్కడ ఆ డాక్టర్? తీసుకురా బాబు, త్వరగా తీసుకురా. ఇంతలో స్వర్ణ డాక్టర్ని వెంట పెట్టుకొచ్చింది. ఆవిడ రాజ్యలక్ష్మిని పరీక్ష చేసి నర్స్ అందించిన ఇంజెక్షన్ తీసుకుని చేస్తూ, మీ స్వర్ణ నాకంతా చెప్పింది. మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి, రెస్ట్ తీసుకోండి అంది. ఇంతలో బోట్ల టకటకా వినిపించింది. కిషోర్ లోపలికొచ్చాడు. అతన్ని డాక్టర్ ప్రశ్నార్థకంగా చూస్తూ, ఎస్ ప్లీజ్ అంది. ఇక్కడ డాక్టర్ మీరేనా? అవును. ఏం కావాలి మీకు? కిషోర్ సరాసరి రాజ్యలక్ష్మి మంచం దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ భయంగా జరిగి స్వర్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. కిషోర్ అక్కడున్న స్వర్ణని, రాజ్యలక్ష్మి మంచం ప్రక్కన కుర్చీలో కూర్చుని ఉన్న తేజాని మార్చి మార్చి చూశాడు. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నంత క్రోధంగా ఉన్నాయి. డాక్టర్ వైపు తిరిగి అన్నాడు, డాక్టర్, ఈవిడ మా అమ్మ. ఈ స్వర్ణలత ఈ తేజాతో కలిసి మా డ్రైవర్ని కూడగట్టుకొని నేను ఫారిన్ వెళ్ళిన సమయంలో ఆవిడ పేరిట ఉన్న ఆస్తి అంతా తన పేరు మీద వ్రాయించుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె వ్రాయలేదు. చివరికి వీళ్ళు ఈమెను డ్రైవర్ ద్వారా నా ఇంట్లోంచి మాయం చేసి ఈ మారుమూలకి తీసుకొచ్చి రహస్యంగా దాచారు. మై గాడ్, నిజంగానా? డాక్టర్ తెల్లబోయింది. నా అదృష్టం కొద్దీ డ్రైవర్ నిన్న నా కళ్ళకు కనిపించాడు. వాడి మక్కెలు నెరగదన్నితే జరిగిందంతా చెప్పాడు. ఈమెను వెంటనే డిశ్చార్జ్ చేయండి. బిల్ ఎంతయిందో చెప్పండి, నేను తీరుస్తాను అన్నాడు. స్వర్ణ ఎర్రబడిన ముఖంతో ఆవేశంగా అంది, అబద్ధం డాక్టర్, పచ్చి అబద్ధం. అతని మాటలు నమ్మకండి. ఆంటీకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారని మీరన్నారే, ఆ పని చేసింది ఈయనే. కిషోర్ క్రూరంగా చూశాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? 10 మందిలో మన పెళ్లి నిశ్చయం అయిందన్న మాట కూడా వదిలేసి వీణ్ణి కట్టుకున్నావు. నేను తలుచుకుంటే మీ ఇద్దరిని జైల్లోకి తోయించగలను. రాజ్యలక్ష్మి చప్పున మంచం దిగొచ్చింది. కిషోర్, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడేం గొడవ చేయకు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను. పద. తడబాటుగా నడుస్తున్న ఆవిడ తూలి పడబోతుంటే తేజ పట్టుకుని ఆపాడు. మా అమ్మని వదులు. కిషోర్ కంఠం గద్దించింది. తేజ, ఆంటీని వదలకు. ఆ రాక్షసుడికి అప్పచెప్పకు. స్వర్ణ కంగారుగా అంది. షటప్. కిషోర్ చెయ్యి స్వర్ణ చెంప మీద చెళ్ళున తాకింది. తేజ రాజ్యలక్ష్మిని మంచం మీద కూర్చోపెట్టాడు. అతను కిషోర్ వైపు వచ్చాడు. మరుక్షణంలో అతన్ని మెడబట్టి గుమ్మంలో నుంచి బయటకు తోశాడు. జాగ్రత్త. గుమ్మం దాటి లోపలికి మళ్ళీ వచ్చావా నీ ప్రాణాలు నీకు దక్కవు. అతని కంఠం కూడా అతని ఆవేశంలాగానే నిగ్రహంగా ఉంది. రాజ్యలక్ష్మికి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది. నిజం కిషోర్, జరిగిందేదో జరిగింది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఆటలు సాగడానికి నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నువ్వు పొందలేవు. నువ్వు మర్యాదగా ఫారిన్ వెళ్ళిపో. ఇక్కడుండి ఏదైనా చెయ్యాలని అనుకున్నావా? నీ బండారం అంతా బయటపెట్టే వ్యక్తిని నేను అమెరికా నుండి పిలిపిస్తాను. యూ బ్లడీ ఉమన్, ఐ హేట్ యూ. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ. ఐ హేట్ ది బ్లడీ ఇండియా అంటూ గబగబా అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో దాసు భయం భయంగా తిరిగి చూస్తూ గోపాలం భుజం ఆసరా చేసుకుని కుంటుతూ లోపలికొచ్చాడు. సమయానికి గోపాలం గారు వచ్చారు కాబట్టి బ్రతికిపోయానండమ్మగారు. మీరెక్కడున్నారో చెప్పమని నా ఎముకలు విరగొట్టేశాడు అంటూ బావురుమన్నాడు. డాక్టర్, అమ్మని ఇంటికి తీసుకెళ్తాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు అని అడిగాడు తేజ. మీరు ఈ పూటే తీసుకెళ్ళొచ్చు. కానీ ఒక్క మాట, ఆవిడ ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది అంది డాక్టర్. తేజ తల ఊపాడు. సంధ్యా సమయం కాబోతోంది. ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలో జేగంటల మూత వినిపిస్తోంది. రాజ్యలక్ష్మి ఉయ్యాల బల్ల మీద దిండుకు ఆనుకొని పడుకునుంది. ఆ దేవాలయంలో నుంచి వినిపిస్తున్న ఆ గంటల మూత ఆలకిస్తున్న కొద్దీ ఆమె మనోమందిరంలో గత జ్ఞాపకాల కవాటాలు వరుసగా తెరుచుకుంటున్నాయి. పెళ్లైన కొత్తలో ఈ ఊరు వచ్చినప్పుడు ఇదే ఉయ్యాల బల్ల మీద తనను కూర్చోబెట్టి భర్త ఊపుతూ ఆ గంటలు వింటూ, రాజీ, ఉర్దూలో ఒక సామెత ఉంది, చాలా మంచి సామెత, అది చెప్పనా అన్నాడు. చెప్పండి
ఏమిటది? దేవాలయం పడగొట్టు, మసీదు పడగొట్టు, చర్చిని శిథిలం చెయ్యి, కాని మనిషి మనసు మాత్రం బద్దలు కొట్టకు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవాలయాలు, మసీదులు, చర్చిలు పడగొడితే మరింత మంచిరాళ్లు తెప్పించి ఇంకా ఎంతో అందంగా వాటిని తిరిగి కట్టించొచ్చు. కాని పగిలిన మనసు మాత్రం మళ్ళీ అతుకు పెట్టలేవు. రాజ్యలక్ష్మి చప్పట్లు కొట్టింది. వాహ్వా, చాలా బావుంది, నిజంగా బావుందండి, జాగ్రత్తగా గుర్తుంచుకుంటాను అంది. రాజ్యలక్ష్మి కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. కానీ ఏం చేసింది తను? అతని మనసు శిథిలం చేసింది. వదినా, మందు వేసుకున్నావా? కాత్యాయని వచ్చి అడిగింది. లేదు కాత్యాయని. అయ్యో, ఆలస్యం అయిపోయింది. కాత్యాయని నొచ్చుకుంటూ మందు తీసుకురావడానికి గదిలోకెళ్ళింది. అక్కడే క్రింద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న దాసు, అమ్మగారు, మీరీ పూట ఎక్కడికి షికారు వెళ్ళనంటున్నారుగా, కారు అవసరం లేదయ్యే, నేను కాసేపు ఊళ్ళో తిరిగిరానా అని అడిగాడు. వెళ్ళిరా దాసు అంది. దాసు వెళ్ళిపోయాడు. ఇంతలో తాతగారు అక్కడికొచ్చారు. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? మామగారిని చూడగానే రాజ్యలక్ష్మి చప్పున లేచింది. పడుకోమ్మా, లేవకు, నా భగవద్గీత కోసం వచ్చాను. ఆయన అంటుండగానే ఆవిడ చప్పున ఆయన పాదాల వైపు వంగింది. ఏమిటమ్మా ఈ పిచ్చి? ఆయన లేవదీశాడు. నేను పెట్టిన బాధలు గుర్తు పెట్టుకోకుండా నాకింత విశ్రాంతిని ప్రసాదించారు మీరు. నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు దొరికేలా చేశారు. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈ ఇవ్వడాలు, తీసుకోవడాలు అంతా ఆ భగవంతుడి లీల. కాత్యాయని మందు తెచ్చి తాగించింది. మీ చేత ఇలా సేవలు చేయించుకోవడం చాలా సిగ్గుగా ఉంది కాత్యాయని అంది. అలా ఎందుకంటావు వదినా? ఎన్నో కుటుంబాల్లో మనస్పర్ధలతో విడిపోయిన మనుషులు మళ్ళీ కలుసుకోవడం మనం చూడడం లేదు. కానీ అన్నయ్య ఉంటే. కాత్యాయని తలుచుకోకుండా ఉండలేకపోయింది. ఇంతలో మెట్ల మీద నుంచి గబగబా స్వర్ణ, ఆమె వెంట తేజ పరిగెత్తుకుని అక్కడికొచ్చారు. స్వర్ణ చేతిలో పుస్తకాల దొంతర ఉంది. అవి అందుకోవాలని తేజ చూస్తున్నాడు. కాని స్వర్ణ అతని చేతికి చిక్కడం లేదు. చూడ ఆంటీ, రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చింది. ఏమిట్రా తేజ అని అడిగింది కాత్యాయని. పుస్తకాలత్తయ్యా, నేనెప్పుడో ఒక కథ చెప్తే అది వ్రాసేసి పుస్తకం అచ్చు వేయించింది. చూపించమంటే నాకు చూపించడం లేదు. తేజ ఫిర్యాదు చేశాడు. ఏ పుస్తకం, ఏ కథ అది అన్నారు తాతగారు. చూడండి, మీకే తెలుస్తుంది. స్వర్ణ తేజాకి తప్ప మిగతా ముగ్గురికి పుస్తకాలు ఇచ్చింది. కీర్తి కిరీటాలు. ఎప్పుడు వ్రాసావమ్మా అన్నారు తాతగారు. వ్రాసింది. నేను చెప్పిన కథ వ్రాసేసి తన పేరు పెట్టుకుంది. తేజ కినుకుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి పేజీ తిప్పింది. ప్రియమైన తేజాకి ప్రేమాభిమానాలతో నీ స్వర్ణ అంకితం చదివింది. కీర్తి కిరీటాలు. ఈ పేరెవరు పెట్టారమ్మా? నేనే ఆంటీ. చాలా బావుందమ్మా. ఇంతకీ ఇది ఏం కథ? మన అందరి కథ. మరి ఇందులో పాత్రలు కేవలం కల్పితాలని రాశావే? అలాగే వ్రాయాలిట. అలా వ్రాస్తే ఎవరితోనూ ఏ గొడవ ఉండదని పబ్లిషర్ చెప్పాడు. స్వర్ణ తేజ కోసం చూసింది. అతని కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఏ శోభు, మీ అబ్బాయి గారెక్కడా? వాగు దగ్గరికి వెళ్ళారండి అన్నాడు. తేజ షెడ్లో కూర్చుని కాగితాలేవో చూసుకుంటున్నాడు. స్వర్ణ వెనక నుంచి వచ్చి అతని కళ్ళు మూసేసింది. అతను ఆ చేతులు బలవంతంగా తీసేసరికి ఎదురుగా కీర్తి కిరీటాలు అనే పేరుతో అందంగా పుస్తకం కనిపించింది. నాకు చెప్పకుండా ఈ పని చేశావన్నమాట అన్నాడు సీరియస్గా. ఒక్కసారి చూపించి ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. ఇంకెప్పుడు చెయ్యనుగా. కోపం వచ్చిందా? బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది. అతను మాట్లాడలేదు. ఎంత కోపం వచ్చిందిట? ఎంత అన్నట్టు అతను చేతులు చాచాడు. అయితే చెవి మెలిపెట్టు. అతని దగ్గరగా వంగింది. అతని చేతులు ఆమె నడువుని బంధించాయి. అతను డ్రాయర్ తెరిచి అలాంటిదే మరో పుస్తకం చూపించాడు. నీకంటే ముందే చూశాను. పబ్లిషర్ నాకు మొదటే పంపాడు. స్వర్ణ, నేను ఈ పుస్తకం చదివాను. చాలా బావుంది. నేను చెప్పిన కథ కంటే నువ్వు స్వంతంగా వ్రాసిందే ఎక్కువగా ఉంది. ఇంత మంచి పుస్తకం వ్రాసి నాకు అంకితం ఇచ్చినందుకు నేను ఇవ్వబోయే బహుమతి ఏమిటో తెలుసా? ఏమిటి? అతను డ్రాయర్ తెరిచి కొన్ని కాగితాలు డ్రాయర్ మీద పరిచి చూపించాడు.
దానిమీద ఒక భవనం యొక్క నమూనా గీసుంది. ఏమిటది? నువ్వు నడపబోయే నాట్య శిక్షణా కేంద్రం. దీని పేరేమిటో తెలుసా? ఏమిటి? నాట్య మయూరి. ఇదిగో, ఇది నువ్వు పిల్లలకి డాన్స్ నడిపే హాలు. ఇది పిల్లలు ఉండే హాస్టల్. ఇది భోజనశాల. ఇది వాళ్ళు ఆడుకునే స్థలం. ఇది చిన్న ఈత కొలను. అతను వేలు పెట్టి ఒక్కొక్కటే చూపించి చెబుతుంటే స్వర్ణ అతని కౌగిలిలో ఒదిగిపోయి అది చూస్తోంది. తేజ అలా చూపించి చెబుతుంటే స్వర్ణకి సుస్థిరమైన ప్రశాంతమైన భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తున్నట్టుగా, నిశ్చింతగా, అనిర్వచనీయమైన ఆనందంగా అనిపించసాగింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.